రాష్ట్ర ప్రభుత్వం పేరుకే ధాన్యం కొనుగోలు ప్రారంభించింది కానీ ఒక్క గింజ కూడా కొనడం లేదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించి బోనస్ ను బోగస్ చేసిందని విమర్శించారు. నిబంధనల పేరుతో రైతులను వేధిస్తుందన్నారు. మొక్కజొన్న రైతులు గన్ని బ్యాగులు సొంతంగా బ్యాగులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. 28 రోజులుగా సన్ఫ్లవర్ గింజలను కొనటం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో మల్లారం దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. 28 రోజులైంది వడ్లు పోసి ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట బి గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని తాలు ఉన్నదని కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్నకోడూరులో సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటారా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం సాయంత్రం వెళ్ళడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు గాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సన్ఫ్లవర్ చూస్తే అట్లా కొనరు, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా ప్రారంభం చేయరు, శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేసినారు, మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేము. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టండి. అవసరమైతే సెక్రటరియట్లో ఉండే ఉన్నత అధికారులను జిల్లాకు ఒక అధికారిని నియమించి వెంటనే కొనుగోలు జరిగే విధంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.